మన రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యెహోవా మిమ్మును చేపట్టి నేడుండునట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. స్నేహితులారా, ఇనుప కొలిమిలో నుండి దేవుని ప్రజలను ప్రభు అయిన యెహోవా వెలుపలికి తీసుకొచ్చాడు. వారికి ఇనుప కొలుము నుండి విడుదలను ప్రభు అనుగ్రహించాడు. నా ప్రియమైన స్నేహితులారా, పూర్వం మన పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తులో వారు బహు కఠినమైన బాధలు, తీవ్రమైనటువంటి వేదనలు, శ్రమలు, పరీక్షలు, బాధలు వారికి కలిగాయి. ఫరో వారిని బహు తీవ్రంగా, కఠినంగా శ్రమపరిచాడు. హృదయాలకు, శరీరానికి బహువేదన కలిగించే విధంగా కఠినమైన శ్రమలకు గురి చేశాడు. అయితే దేవుడు మన పితరులను చూసి మన పితరులను ఆ తీవ్రమైన, కఠినమైన బాధలో నుండి వారికి విడుదలనిచ్చాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, మిమ్మల్ని బయటికి రప్పించానని ఇక్కడ మోషే ద్వారా దేవుడు పలికినటువంటి, దేవుడు తన ప్రజల చేసినటువంటి గొప్ప కార్యాన్ని తెలియజేయడం మనం చూస్తాం. ఇనుము ఎందుకు కొలిమిలో వేస్తారంటే, ఇనుములో ఉన్నటువంటి మలినాలు తొలగిపోవడానికి, అంటే తుప్పంతా తొలగిపోవడానికి, ఇనుము ఇంకా మరి బలపడడానికి, ఉపయోగపడే రూపం రావడానికి ఇనుమును మనం కొలిమిలో వేస్తారు. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు తీవ్రమైన కష్టాలు, తీవ్రమైన బాధలు, తీవ్రమైన పరీక్షలు, తీవ్రమైన శ్రమలు ఎందుకు వస్తాయి? ఎందుకు దేవుడు వాటిని మన జీవితంలోకి అనుమతిస్తాడంటే, మన యొక్క విశ్వాసాన్ని శుద్ధి చేయడానికి, మన యొక్క స్వభావాన్ని మార్చడానికి, మనలను ఇంకా బలంగా తయారు చేయడానికి ప్రభువు మనకి శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు తన ప్రజలను ఇనుప కొలిమిలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. అంటే ఆనాడు ఫరో యొక్క బానిసత్వం నుండి, ఫరో కలిగించినటువంటి బాధల నుండి, కష్టాల నుండి, వాటన్నిటి మధ్య నుండి దేవుడు తన ప్రజలకు విడుదలను దయచేశాడు. అంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, వెండిని శుద్ధి చేయని వాని వలె ఆయన కూర్చొని ఉండి శుద్ధి చేయును. అంటే ఒక వ్యక్తి వెండిని శుద్ధి చేయడానికి కొలిమి దగ్గర ఎలా కూర్చొని దానిలో ఉన్నటువంటి మలినాన్ని అంతటిని పోయేంత వరకు శుద్ధి చేస్తాడో, అలాగే దేవుడు కూడా మనల్ని శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలిమి అనేది, అంటే కొలిమిలో మనం పడడం అనేది, అది మన యొక్క అంతరంగాన్ని, మన యొక్క స్వభావాన్ని శుద్ధి చేయడానికి దేవుడు అనుమతించే ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనం భావించాలి. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మన యొక్క స్వభావాన్ని, మన యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయడానికే కొలిమిలోనికి మనల్ని అనుమతిస్తాడు. కొలిమిలో ఏముంటుందంటే మండుచున్నటువంటి అగ్ని ఉంటుంది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో కూడా దేవుడు మనతో ఉంటాడు. బబులోను దేశంలో దానియేలు యొక్క స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారితో దేవుడు ఉన్నాడు. దేవుని దూత అలాగా వారి మధ్య సంచరించాడు. అయితే ఆర్థిక కష్టాలు, మనకు ఎదురయ్యే వ్యాధి, అవమానం, ఒంటరితనం, వీటన్నిటిలో కూడా దేవుడు మనతో ఉంటాడు. మన కష్టాలని చూస్తుంటాడు, మన ఏడుపుని వింటాడు, మన కన్నీరుని ఆయన ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ఇబ్బంది కొలిమిలో వేసాడు, అంటే ఇనుము కొలిమిలో వేసాడు అన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఇక్కడ ఇనుప కొలిమిలో కాల్చడం అంటే మనల్ని మార్చడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మన యొక్క స్వభావాన్ని సరిచేయడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. నా ప్రియమైన స్నేహితులారా, కొలిమి అనేది తాత్కాలికంగానే ఉంటుంది. అంటే రూపం వచ్చేంత వరకే మనకి శ్రమలు ఉంటాయి. రూపం
సంపూర్తిగా అంటే ఉపయోగపడే ఆకారం వచ్చిన తర్వాత కొలిమిలో నుండి మనం దాన్ని సంపూర్ణంగా బయటకు తీస్తాం. అలాగే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, శ్రమలు అవి కొంతకాలం వరకే ఉంటాయి. మన స్వభావం మార్చబడిన తర్వాత అవి మన నుండి తొలగిపోతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 66:10 చూస్తే నీవు మమ్మలను సంపూర్ణంగా శుద్ధి చేస్తువి అని ఇక్కడ దావీదు కూడా చెప్పడం మనం చూస్తాం. అంటే మన పితరుల్ని దేవుడు ఇబ్బంది కొలిమిలో అంటే ఇనుప కొలిమిలో నుండి వెలుపలిగా తీసుకొచ్చాడు. నేడు మనల్ని కూడా ఇనుప కొలిమిలో నుండి బయటకు తీసుకొస్తాడు. మన హృదయంలో దాగినటువంటి మలినాలను, తుప్పును బయటకు తీసుకొస్తాడు. మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు, మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు, మన స్వభావాన్ని సంపూర్ణంగా మార్చుతాడు, మనలను శక్తివంతులుగా, బలవంతులుగా తయారు చేస్తాడు. కాబట్టి దేవుడు ఎలాగా శుద్ధి చేయని వాని వలె కొలిమి దగ్గర కూర్చుని ఉన్నాడో మనతో కూడా ఆయన ఉంటాడు, మన పక్షాన కూడా ఉంటాడు. మనలను ఖచ్చితంగా వెలుపలకు తీసుకొచ్చి విడుదల చేసి రక్షిస్తాడు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.